హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహిమా టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం మనం అయితే ఒక మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము. సో ఆ మొబైల్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్స్ అంత లేరు కాబట్టి మనకి రివ్యూ యూనిట్స్ ఏమి రావు. సో మనమే కొనుక్కోవాలి. సో అందుకే ఒక బడ్జెట్లో ఒక మొబైల్ అనేది నేనైతే కొన్నాను ఈరోజు. సో అది మీకు ఈరోజు నేను చూపిస్తాను. సో మోడల్ వచ్చేసరికి ఏంటంటే మోటో g45 5G ఫోన్. సో ఇది మనకి క్రెడిట్ కార్డ్స్ అన్ని ఆఫర్స్ యూజ్ చేసుకుంటే మనకి 10,000 బడ్జెట్లో అయితే వస్తుంది. సో దాని ఫీచర్స్ ఏంటి అన్నీ కూడా నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు చెప్తాను. సో అన్బాక్సింగ్ అయితే మనం వెళ్ళిపోదాం. సో మనకి బాక్స్ అయితే ఎలా ఉంటుంది అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయో ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి బాక్స్లోకి వచ్చేసరికి మొబైల్ విత్ కేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశాడు. సో మొబైల్ లుక్ కూడా మనకి చాలా బాగుంది. సో బ్యాక్ మొత్తం మనకి ఏంటంటే వ్యాగన్ లెదర్తో అయితే ఇచ్చాడు. బ్యాక్ కూడా చాలా నీట్గా మోటో లోగో ఇచ్చి చాలా బాగుంది ఇది. అండ్ మనకి వాల్యూమ్ బటన్స్, ఈ సైడ్ వాల్యూమ్ అప్ డౌన్, పవర్ బటన్ ఈ సైడ్ని ఇచ్చాడు మనకి రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో సిమ్ స్లాట్ అని అక్కడి నుంచి తీసుకోవాలి. అండ్ మనకు ఒక జాక్, ఆడియో జాక్ కూడా మనకు ప్రొవైడ్ చేశాడు. బేస్ మొబైల్ కాబట్టి ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి మనకి ఆడియో జాక్ కూడా ప్రొవైడ్ చేశాడు. మనకి స్పీకర్స్ కూడా వీడు డాల్బీ అయితే ప్రొవైడ్ చేసాడు. అక్కడ లోగో కూడా మనకు ప్రొవైడ్ చేసాడు డాల్బీది. సో ఇవైతే మనకు ఫోన్ అవుటర్ అండ్ దాని డిజైన్. అండ్ మనకు బాక్స్లోకి వచ్చేసరికి సో మన బాక్స్లో ఇవన్నీ కూడా వాడు ప్రొవైడ్ చేశాడు. సో సిమ్ ఎజెక్టర్, కొన్ని డాక్యుమెంట్స్, 20 వాట్స్ ఛార్జర్ అండ్ దాని కేబుల్, మనకు ఒక కేసు. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశాడు మనకి బాక్స్లో. ఇవైతే మనకి వాడు బాక్స్లో ఇచ్చింది. అండ్ సో మనం తీసుకుంది బ్రిలియంట్ బ్లూ అనే కలర్. సో దీంట్లో మనకి ఏంటంటే 3 కలర్స్ అయితే ఉన్నాయి. బ్రిలియంట్ బ్లూ ఒకటి, బ్రిలియంట్ గ్రీన్ ఒకటి, మెజెంటా కలర్ ఒకటి, ఈ 3 కలర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనకి ఇది ఏంటంటే మోటో ఆల్రెడీ ప్యాంటాన్ వ్యాలిడేటెడ్ వాళ్ళతో కొలాబరేట్ అయి ఉండడం వల్ల మనకి ఏంటంటే కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటాయి, చాలా నీట్గా అయితే కనిపిస్తాయి. అండ్ ఇది వ్యాగన్ లెదర్తో మనకి ఇవ్వడం వల్ల ఏంటంటే కంఫర్ట్ అది కూడా చాలా బాగుంది. దీన్ని హోల్డ్ చేయడానికి కూడా చాలా నీట్గా ఉంది. అండ్ దీంట్లో మనకి ఏంటంటే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 4GB + 128GBతో వస్తుంది. 4GB ర్యామ్ 128GBతో. అండ్ టాప్ వేరియంట్ వచ్చేసరికి 8+128. ఈ రెండింటిలో మనకైతే ఫోన్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 కలర్స్లో మ్యాక్సిమం వాడు ఎక్కువగా మనకి చూపిస్తుంది ఏంటంటే ఈ బ్లూ కలర్ అయితే చాలా ఎక్కువగా మనకి పబ్లిసిటీలో అయితే ఉంది. అండ్ చాలామంది కూడా ఈ బ్లూ కలర్ ఎక్కువ తీసుకున్నారు. సో ఇవి దీంట్లో మనకు వచ్చింది. అండ్ స్పెసిఫికేషన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 3తో అయితే మనకి వచ్చింది ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మనకి ఏంటంటే కొంచెం ప్రతిదీ కూడా కొంచెం స్మూత్ అండ్ నీట్గా అయితే ఉంటుంది. గేమ్స్ అవి కూడా ఆడుకోవచ్చు, కానీ బేసిక్ గేమ్స్ అయితే దీంట్లో మనం ఆడుకోవచ్చు. పెద్ద గేమ్స్ మనకి పబ్జీ, BGM అలాంటివి ఉన్నాయి, మనం దీంట్లో ఆడడానికి అవుతుంది. బట్ అంత ఎక్కువ సపోర్ట్ చేయదు, ఫోన్ అనేది కొంచెం ఓవర్ హీట్ అవుతుంది. అండ్ దీంట్లో మన కెమెరా వచ్చేసరికి ఏంటంటే 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ మనకి మైక్రో కెమెరా అయితే ఇస్తున్నాడు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ వస్తున్నాడు. మనకి ఈ బడ్జెట్లో 16 మెగాపిక్సెల్ అనేది చాలా మంచిది. ఎందుకంటే మిగతా ఫోన్స్లో మనకి మ్యాక్సిమం 8 మెగాపిక్సెల్, 10, 12 ఆ రేంజ్లో మనకు కెమెరాస్ అనేవి వస్తాయి ఫ్రంట్ అయితే. సో దీంట్లో మనకి ఆ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ ఇచ్చాడు ఫ్రంట్ అయితే. బ్యాటరీ వచ్చేసరికి ఏంటంటే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి డిస్ప్లే వచ్చేసరికి ఏంటంటే 6.5 ఇంచ్ HD+ IPS LCD అయితే మనకి ఇస్తున్నాడు. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకు ఉంటుంది. Gorilla Glass 3 అయితే దీనికి యూజ్ చేశారు. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి దీనికి డిస్ప్లే మీద ఉండదు, ఇక్కడ సైడ్ మౌంటెడ్గా మనకి ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది. అండ్ ఈ సైడ్ బాడీ కూడా మనకి ఏంటంటే ఫుల్లీ ప్లాస్టిక్తో అయితే వచ్చింది. మనకి ఆడియోకి వచ్చేసరికి ఏంటంటే ఇది డాల్బీ అట్మాస్తో వస్తుంది, ప్లస్ హైరెస్ ఆడియో కూడా ఉంది దీంట్లో. సో మనకి ఏంటంటే ప్రతి చిన్నది కూడా చాలా నీట్గా మనకు వినిపిస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా దీంట్లో చాలా బాగుంది. అండ్ కెమెరాకి వచ్చేసరికి మనకి ఏంటంటే కెమెరాస్లో మనకి కలర్ స్పాట్ ఉంటుంది కదా. సో మీరు స్పెసిఫిక్ కలర్ స్పాట్ చేసినప్పుడు ఆ కలర్ మీకు వైబ్రెంట్ అయ్యి మిగతా బ్లాక్ అండ్ వైట్ అయ్యి ఈ టైప్ ఫీచర్ కూడా దీంట్లో ఉంది. అండ్ స్లో మోషన్, పోర్ట్రేట్ ఇవన్నీ కామన్గా దీంట్లో ఉన్నాయి. సో పిక్స్ కూడా మనకి మినిమం రెజల్యూషన్తో వస్తాయి, మరి హై రెజల్యూషన్ అయితే రావు, ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, మరి హై రెజల్యూషన్ అయితే రావు, బట్ పిక్స్ చూడడానికి అయితే మనకి బాగుంటాయి. అండ్ దీంట్లో మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా వాడు ప్రొవైడ్ చేస్తాడు. అంటే 4GB + 128 మీరు తీసుకున్నప్పుడు దానికి 4+4 ర్యామ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అండ్ 8+128 తీసుకున్నప్పుడు 8GBకి ఇంకో 8GB మనం ర్యామ్ ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి సిమ్ స్లాట్ ఇచ్చాడు కూడా, హైబ్రిడ్ స్లాట్ ఇచ్చాడు. సో మీరు ఒకవేళ ఎక్స్పాండబుల్ లైక్ మీకు స్పేస్ 128 సరిపోకపోతే మీరు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు దాంట్లో.
సో ఈ ఆప్షన్ కూడా మనకి ఈ ఫోన్లో ఉంది. మనకి ఈ ఫోన్లో ఏంటంటే ఆండ్రాయిడ్ అప్డేట్ అనేది ఓన్లీ 1 ఇయరే ఉంటుంది. సో 1 ఇయర్ తర్వాత మనకి అప్డేట్స్ అనేవి రావు. బట్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి 3 ఇయర్స్ వరకు ఉంది. సో సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ ఈ ఫోన్ నీట్గా వాడుకోవచ్చు. 10,000లో మనకి ఈ ఫీచర్స్ అనేవి అన్ని ఫోన్స్లో రావు కాబట్టి ఈ ఫోన్ అయితే మనకి బెస్ట్. ఈ ఫోన్ని నేనైతే యూజ్ చేయలేదు. సో ఒక 1 వీక్ 10 డేస్ దీన్ని యూజ్ చేసి దాని రివ్యూస్ కూడా మళ్ళీ మీకు ఒకసారి నేను చెప్తాను. ప్రతిదీ కూడా ఎలా ఉంది, కెమెరా పరంగా కానీ మనకి స్పీడ్, ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది, ప్రతిదీ కూడా నేను ఒకసారి మళ్ళీ అన్నీ చెక్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసండి ఈ గ్యాప్లో.